తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, ప్రతిష్టకెళ్ళకండి, తప్పుని సరిదిద్దుకోండి, పాలసీ అందరికీ ఒకేలా వర్తింపజేయాలి, హైకోర్టు కీలక వాక్య. సో ఈ కేసు తోటి మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ తెలంగాణ హైకోర్టు యొక్క వాక్యాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో వారి యొక్క పరిపాలనలో భాగంగా కొన్నిసార్లు తప్పులు జరగచ్చు, బట్ ఆ తప్పులను సరిదిద్దుకోండే తప్ప ప్రతిష్టకెళ్ళకండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం చాలా కీలకమైనటువంటి వాక్యాలు చేయడం జరిగింది. సో అందులో కొన్ని మెరిట్ పాయింట్స్ని మనం చూద్దాం. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని క్రమబద్ధీకరించేటప్పుడు పాలసీని అందరికీ సమానంగా వర్తింపజేయాలని, కొందరికి అనుకూలంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు నిలదీసింది. తప్పుని ప్రతిష్ట వెళ్లకుండా సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవాలని చూస్తే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందని కూడా హెచ్చరించడం జరిగింది. సో క్లియర్ కట్గా హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పారు, తప్పుని సరిదిద్దుకోవాలి, ఎక్కడ కూడా ప్రతిష్ట తీసుకోకూడదు, అలా మీరు చర్యలు తీసుకోకపోతే దాన్ని సమర్థించుకుంటే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పాలసీ తీసుకొస్తే అందరికీ ఒకేలాగా వర్తింపజేయాలని వారి మరొకసారి తెలియజేశారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల పట్ల ఉదారంగా అనుకూలంగా ఉండడం, అదేవిధంగా సామాన్యులకు కూడా దాన్ని వర్తింపచేశారా అని కూడా ఒక ప్రశ్న అడిగారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి వర్తించింది సామాన్యులకు కూడా వర్తించేటట్టు మీరు చేస్తున్నారా అని కూడా ఈ కేసు సందర్భంగా ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఈ టాపిక్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సూచన అయితే చేసింది. తప్పులు జరగడం సహజం, కానీ దాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యం. మీరు తప్పుని సమర్థిస్తే మేము ఆర్డర్స్ జారీ చేయాల్సి ఉంటుందని. సో నిజంగా ఇది ఒక చాలా కీలక పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే వ్యవస్థలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని సరిదిద్దుకునే అవకాశం ధర్మాసనం వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా ధర్మాసనం కూడా యాక్సెప్ట్ చేస్తుందని, లేని పక్షంలో ధర్మాసనం కలగజేసుకుంటుందని మరొకసారి ఈ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.